హలో అనిలో మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? జై జగన్, జై జగన్, జై జగన్. నిప్పోసుగాల జై జగన్ అని అట్ట అరస్తావేంది? నువ్వు ఎంత అరిచినా జగన్ నీకు మళ్ళీ మినిస్టర్ ఇచ్చే ఛాన్స్ లేదులే గానే. విషయం చెప్పు. రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి. విషయం చెప్పమంటే నువ్వేంది రేపు ఎన్నికలు వస్తున్నాయి అంటున్నావు? ఎన్నికలంటే మీకు చుచ్చు పడుతుందా ఏంది? రేపు 2024లో చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న అశ్రద్ధ జరిగినా మీ అందరూ కూడా మళ్ళీ వెనక్కి పోయే పరిస్థితి వస్తుంది. ఓహో, రేపు ఓడిపోతే రాష్ట్రం వెనక్కి పోద్దని చెప్తున్నా. వైనాట్ 171 అన్న మీరు ఓడిపోతామంటున్నారు ఏంది? భవిష్యత్తు అర్థమైపోయిందా ఏందే కామెడీగా? వాలంటీర్ని వాళ్ళే చెప్పారు. మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసే పని ఏంటంటే వాలంటీర్ని పెరిగేస్తాం, మీకు పథకాలు కావాలంటే మళ్ళీ మా నాయకుల్ని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అని చెప్పిన చరిత్ర ఈ రోజు లోకేష్ దేనా కానీ చంద్రబాబు నాయుడు గారిది. లోకేష్ మీ వాలంటీర్లను తీసేస్తామన్నాడని ఫీల్ అవుతున్నావా? వాళ్ళు అధికారంలోకి వచ్చినా మీ పార్టీ వాళ్ళనే వాలంటీర్లుగా పెట్టుకోమంటావా ఏందే వెరైటీగా? ఈ రోజు ఎవరైనా చెప్పినా, ఈ రోజు కొంతమంది మీకు పథకాలు ఇస్తుంటే రకరకాలు చెప్పినా, ఈ రోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేరుగా ఈ రోజు మీ అకౌంట్ లో వేసే ఇది జగనన్న చేస్తా ఉన్నాడు. ఏందనిలో జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా బటన్ నొక్కుతున్నాడని చెప్తున్నావు? ఆయన జేబుల్లోంచి తీసిస్తున్నట్టు చెప్తావేంది? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యంతో వస్తా ఉన్నారు, కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దించాలని. కానీ మీ అందరి ఆశస్సులు మీ దీవెనలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి కూడా పీకలేడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు మీ జగన్ వెంట్రుకు కూడా పీకలేని లెక్కే అయితే మీరెందుకు వాళ్ళని రోజు తిడుతున్నారు? కానీ ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా, ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కలిసికట్టుగా నడుద్దాం, జగన్ అన్నని కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏందిదే జగన్ని కాపాడుదాం అంటున్నావా? అధికారం చేజారుతా జగన్ కష్టాల్లో ఉన్నాడని నీకు కూడా తెలిసిపోయిందా ఏంది సామి? ఈ కోవూరులో చాలా మంది బాధపడుండొచ్చు నాకు మంత్రి ఇచ్చినందుకు. కానీ ప్రేమగా ఎవరు ఎంతమంది జిల్లాలో ఎన్నెన్ని మాట్లాడినప్పటికీ కూడా నా తమ్ముడు అనిల్కి మంత్రి ఇచ్చినందుకు మాకు సంతోషం అని చెప్పి నన్ను వెనకేసుకొని దగ్గరగా చేసుకొని నాకు వెంటగా అండగా నిలిచిన వ్యక్తి ప్రసన్న అని చెప్పేదానిలో ఎటువంటి ఇది లేదని చెప్పి చెప్తున్నా. తస్సది అనిలో నీకు మినిస్ట్రీ ఇవ్వడం మీ వాళ్ళకే నచ్చలేదని డైరెక్ట్ గా లుకలుకల గురించి చెప్తావేంది? కొంతమంది ఈరోజు చూశాను ఈ మధ్యకాలంలో లోకేష్ గాని అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాడు, ఇక్కడ వాళ్ళని తీసేస్తున్నాడు, అక్కడ వాళ్ళని పెడుతున్నాడు, ఇక్కడ వాళ్ళని పెడుతున్నాడు, ముఖ్యంగా బీసీలు తీస్తున్నాడు, ఎస్సీలు తీస్తున్నాడు. ఆ పప్పుకి, ఆ పప్పు అబ్బకి, ఆ అబ్బకి సపోర్ట్ ఉన్న దత్తకి చెప్తా ఉన్నాం. ఒరే లోకేష్ను పప్పు అంటున్నా, ఆయన పప్పు నిప్పో త్వరలోనే తెలిసిపోద్దిలే, వెయిట్ చేయండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలలో మేము కానీ ఎవరైనా పొరపాట్లు జరిగితే, పొరపాట్లు చేస్తే, ప్రజలకి మా ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత, మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి. మాకు పనికి రాని వాళ్ళు చేర్చుకున్న వీళ్ళెంత పనికి మాలలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనికిరాని ముగ్గురిని తీసేస్తే ఆ ముగ్గురిని వీళ్ళకి పనికొచ్చి ఆయన పెట్టుకున్నారంటే ఈ పార్టీ ఎంత పనికి మాలిన పార్టీయో ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిబ్బండబడా మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళని అట్టా పనికిరాని వాళ్ళు అంటావేంది? వాళ్ళు నిజంగా పనికిరాని వాళ్ళే అయితే మీరు 2019లో టికెట్ ఎందుకు ఇచ్చారమ్మా? ఈ రోజు ఈ జిల్లాలో ఒక మత్స్యకారుని ప్రసన్న దగ్గరుండి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గం నుంచి ప్రసన్న వల్లే వచ్చిందని మొట్టమొదటిసారి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, మంచి మెజార్టీతో ప్రసన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఏ చిన్న అశ్రద్ధ వద్దు, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఓహో, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్తున్నా. ముందు మీ నాయకులు కలిసికట్టుగా ఉన్నారనుకో, కార్యకర్తలు కూడా ఉంటారు. నాయకులు ఊరికెందుకో, ముందు మీ బాబాయి నువ్వు కలిసికట్టుగా ఉన్నారా? మా జిల్లాలో ఎవరెవరిని చెప్పినప్పటికీ, ఎవరు ఎన్ని
కారు కూతలు కూసినప్పటికీ ఏమీ కాదు. కారు కూతలు నీకంటే ఎక్కువగా ఎవరికి వస్తారులే నీలో. ఇందాక మా అన్నలందరూ కూడా చెప్పారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని. ఆ రెడ్ బుక్ మడిసి కింద పెట్టుకోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఆ పప్పుకు కూడా తెలియజేసుకుంటూ, లోకేష్ ఆ రెడ్ బుక్ తెరిచి పెడతాడో మడిచి పెడతాడో త్వరలోనే తెలిసిపోద్దిలే. ఇంక బయలుదేరు.